ఉండేవో, ఎన్ని పశువులు ఉండేవో. ఊరంతా మేము జొన్న సంగటి, రాగి సంగటి, ఈ చిన్నప్పుడు జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా పేదవాళ్ళకు సప్లై చేసేటి మంచి కుటుంబంగా. కానీ గొడవల విషయంలో, ఫ్యాక్షన్ విషయంలో ఎంత మాత్రం తగ్గేదిగా ఉండేది వాళ్ళం కాదు. ఎన్ని సమస్యలు వచ్చేవో కోర్టుకు వెళ్ళే వాళ్ళం, గొడవలు అయ్యేటివి. ఇలాంటి భయంకరమైన కుటుంబం మా కుటుంబం. అయితే మా నాన్నగారు కొన్ని సమస్యల వల్ల టౌన్లో చేరాం. మేము టౌన్లో చేరిన తర్వాత టౌన్లో మా నాన్నగారు మంచి బండల వ్యాపారం, బిజినెస్. మాకు బేతంచెర్ల, కర్నూలు ఆ ప్రాంతంలో మంచి బండలు ఉంటాయి, నాపరాలు, కడప స్టోన్స్ అంటే మీకు తెలుస్తుంది. ఆ స్టోన్స్లో బిజినెస్ చేశాడు. మాకు పొలాలు ఉన్నాయి, తోటలు, వ్యవసాయం, తర్వాత సపోటా తోట, జామ తోట, ఇలాంటి తోటలు కూడా మాకు ఉన్నాయి. అలాగున మేము ఎవరి మీద ఆధారపడలేనంత బతుకు మాది. ఎప్పుడైతే మేము టౌన్లో చేరామో, టౌన్లో చక్కగా కాలం జరుగుతుంది. వెంటనే ఏం జరిగిందంటే, ఆ కాలంలో ఇది 2001లో జరిగిన స్టోరీ చెప్తున్నా. మా అమ్మగారి పేరు చెప్పలేదు, శుభలక్ష్మి. మా అమ్మగారు తమ్ముడు నాగేశ్వర రెడ్డిని ఒక ఆయన ఉంటాడు. ఆయన మా మామగారు, మా మేనమామగారు. ఈ మేనమామ గారు ఏం చేశారు అంటే, చూడండి, నన్ను చూడండి, నన్ను చూడక. మేనమామ గారు ఏం చేశారంటే, ఆయనకు ఆస్తులు గొడవలు అయిపోయి తాగి భయంకరంగా నష్టం చేసుకుని, ఆస్తి అంతా నష్టం చేసుకుని, 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలు నష్టమైపోతారు. మరి పెద్దగైన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పి మా అత్తగారు వచ్చి ఏడ్చింది మా అమ్మ దగ్గరకు వచ్చి, ఇదిగో మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు, మరి ఏం చేయమంటావు, మరి ఆయన విషయంలో ఏం చేయాలి అని అడుగుతుంటే, అప్పుడు వెంటనే మా అమ్మకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఎలాగైనా మా తమ్ముడు చచ్చిపోయేటట్టున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో మా తమ్ముడిని కాపాడుకోవాలని ఏమని చెప్పిందంటే, తమ్ముడు నువ్వు చచ్చిపోయేటట్టున్నావురా, ఇట్లయితే నీ పిల్లలు నష్టమైపోతారు, పాడైపోతారు. మీరేమంటారు? నష్టమయ్యేదాన్ని నష్టమే అంటారా, పాడైపోయి మా తెలంగాణ ఏరియాలో, నేనుండే తెలంగాణలో ఆగమైపోతారు అంటారు. అలాగా ఆగమైపోతారా బాబు అని చెప్పి నాన్నతో మాట్లాడి, ఇదిగో మా తమ్ముడు నష్టమైపోతాడు, మనం చేర్చుకొని ఏం చేద్దామంటే వారికి భవిష్యత్తునిద్దాం అని, ఎంత ఆస్తుందో మొత్తం తీసుకొచ్చేయి బాబు, పొలాలు, ఇల్లు మాత్రం పెట్టుకో, మాకు ఇవ్వకు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి తీసుకొచ్చేసాయి. ఆ డబ్బులు తీసుకొచ్చిన తర్వాత వ్యాపారం ప్రారంభిద్దాం. మా నాన్నగారు చేసిన మిస్టేక్ ఏంటంటే, తెచ్చుకున్న డబ్బుల్లో పార్ట్నర్షిప్ పెట్టాడు కానీ పోషణలో పార్ట్నర్షిప్ పెట్టలే. మీకు అర్థమైందా? అంటే 3 లక్షలు తెచ్చుకున్నాడు పార్ట్నర్గా, మరి పోషించేటివి కూడా లెక్కలేయాలిగా. 2 పిల్లల చదువులు, మా ఇంట్లో ఉన్నందుకు 7 ఎంత ఖర్చు వస్తుంది? నేను, మా మమ్మీ, మా డాడీ, మేము 3, వాళ్ళు 4 పెరిగిన దానికి కరెంటు బిల్లు డాడీయే, ఇంట్లో వస్తువులు డాడీయే, వాళ్ళకి ఏం కావాలన్నా డాడీయే. 3 లక్షలు 4 లక్షలు కలుపుకున్నాడు కానీ దీంట్లో భాగం వేయలేదు. చివరికి మా మామగారికి, మా నాన్నగారికి ఒకరినొకరు పొడుచుకునేంత గొడవ వచ్చింది. ఈ గొడవ మధ్యలో మా మామగారు ఒకటే మాట అన్నారు, నా డబ్బులు నాకు పడేయని బూతులు తిట్టాడు. నీ డబ్బులు నేను పడేయటం ఏంట్రా అని చెప్పి కత్తి తీసుకొని పొడవబోయాడు. అప్పుడు నేను, మా అమ్మగారు, మేమందరం అడ్డుపడి ఇలా చేయొద్దు నాన్న అని చెప్తే, ఆ గొడవ పెరిగి అంతవరకు వచ్చిందంటే, చిన్న గొడవ గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అది ఎంత పెద్ద గొడవ అయిందంటే, కుటుంబాలకు పోయి అది మా రక్త సంబంధికుల మధ్యలో పెద్ద గొడవగా మారింది. అప్పుడు మా నాన్నగారు మా మామను చంపుతానని కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మా మామగారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అప్పట్లో ఇప్పుడున్న వాష్రూమ్లు, ఇప్పుడు వాష్రూమ్లు ఉండే కడుతున్నారు, పల్లెటూళ్ళలో వాష్రూమ్లు ఉండే, బయటికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు కత్తి తీసుకొని ఏ టైంలో ఎక్కడికి వెళ్తాడో తెలుసుకొని రోజు చంపడానికి ప్రయత్నం చేసేవాడు మా నాన్న మా మామను. ఇదిగో నువ్వు చంపేస్తా నిన్ను అని చెప్పి మా అత్త దగ్గరికి వెళ్ళి నీ బొట్టు లేకుండా చేస్తానని చాలా రకాలుగా బూతులు మాట్లాడాడు. ఇలా భయంకరంగా మాట్లాడిన మా తండ్రి గారు ఇక లాస్ట్కు మా చిన్నాన్న వాళ్ళు వచ్చారు. ఎందుకన్నా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, లేదు వాడిని చంపాలి. కక్ష కట్టాడు. నేను డబ్బులు ఇయ్యనంటే ఇయ్యను, వాడు నన్ను ఇలా అంటాడా అలా అంటాడా. ఈ గొడవకు ప్రధానమైన కారణమే సీరియల్. నీకు అది చెప్పలేదు.
ఈ గొడవలన్నిటి కారణం సీరియల్ గొడవ పెట్టింది. మా అమ్మగారు ఒక బంగారం విడిపించే సంగతి మా మామ చెప్పిపోయాడు. ఈ విషయాన్ని మా నాన్న అడిగాడు మా అమ్మను, మరి మీ తమ్ముడికి డబ్బులు ఇచ్చావంటే ఏమో నాకు తెలియదని చెప్పి మా మామయ్య అనుమానపడ్డాడు, లాగేసుకున్న డబ్బులు తినేస్తున్నాడు. అది గొడవ జరగడానికి. ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే సీరియల్ చూస్తూ సరైన సమాధానం చెప్పలేదు. ఆ సీరియలే కదా గొడవ పెట్టినట్టు. సీరియల్ చూడకపోతే సమాధానం దొరికేది, గొడవ లేవు కదా. ఇలాగున్న లోపల పెరిగి 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 అది పెద్దదైపోయింది. చివరికి పొడుచుకొని చచ్చేంతగా మారింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఇలాగనే గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. భయంకరంగా గొడవలు. ఇక చివరికి ఆ ఇంట్లో గొడవలు, ఈ ఇంట్లో గొడవలు, నెమ్మది లేదు. మా అమ్మగారు ఏం చేసిందంటే ఇక ఈ గొడవల మధ్యలో ఎందుకునని ఫ్యాన్కు ఉరి పెట్టుకొని చచ్చిపోదాం అనుకుంది. ఒక సందర్భంలో ఏమో ఎక్కడికి వెళ్ళిందంటే ట్రైన్ కింద పడి చచ్చిపోదాం అనుకుంది. ఒక సందర్భంలో ఆ ఎల్డ్రిన్ తాగి చచ్చిపోదాం, పొలాల్లో వేసే ఆ మందు తాగి చచ్చిపోదాం అనుకొని అలా ప్రయత్నం చేసింది. కానీ చావలేదు, దేవుడు కాపాడాడు. ఒకరోజు ఉరి పెట్టుకుందాం అనుకొని ఫ్యాన్కి చచ్చిపోదాం అనుకుంది, చావలేదు. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏం చేసినా హృదయంలో సమాధానం లేదు. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, సమాధానం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మా ఇంట్లో ఎదురుగా ఒక తల్లిగారు ఉండేది. ఆమె పేరు నారాయణమ్మ. వాళ్ళు గతంలో మా ఇంటికి వచ్చేవాళ్ళు సీరియల్ చూడడానికి. ఆ తల్లిగారు వస్తే నేను అన్నాను, అమ్మ సీరియల్ చూడడానికి ఇది మధ్య ఎందుకు రాలేదు అని అడిగితే ఆమె అన్నది, అయ్యా మేము యేసు ప్రభులోకి వెళ్ళిపోయాం, ఇవి చూడం మేము అన్నారు. అదేంటమ్మా, యేసు ప్రభు నమ్ముకుని మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు బాలుడని. ఆయనకు 3 భార్యలు, ముగ్గురు భార్యలు. ఎంతమంది? 3 భార్యలు కాదు, ముగ్గురు భార్యలు. ఆయనకు పుట్టిన ఒక బాబు కవిట. ఆయన ప్రభువు చర్చికి వెళ్తాడు. నేను అన్న మరి చర్చికి వెళ్ళేటానికి 3 భార్యలు, మరి ఆయనకి ఎందుకు ఇట్లా అయిందంటే ఆయన నామకార్థులు ఏదో సిలువ పెట్టుకున్నాడా లేదా, మీరందరూ ఇట్లనే, మీరు ప్రభు నమ్ముకుంటారు, మీరు తాగుతారు, తిరుగుతారని నేను బాగా వాళ్ళను దూషించేవాడిని. కానీ నాకు ఒక విశ్వాసం ఉండేది, ఒక ఫెయిత్ ఉండేది. ఎందుకంటే అవును, నిజంగానే యేసు ప్రభుని నమ్ముకున్న దేశాలే బాగా హైలైట్గా ఉన్నాయి కదా, ఆయన కూడా గొప్ప దేవుడే అనుకునేవాడిని. కానీ ఈ సర్వలోకానికి సృష్టికర్త, ప్రాణం ఇచ్చిన దాత, రక్తదాత, అన్ని దాతలు ఆయనే అన్న సంగతి మనకు తెలియదు. ప్రాణదాత ఆయనే, రక్తదాత ఆయనే, రక్షణ దాత ఆయనే, పరలోకపు మార్గదాత కూడా ఆయనే, నిత్యదాత కూడా ఆయనే, తీర్పు దాత కూడా ఆయనే, తీర్పు తీర్చేది కూడా ఆయనే. ఇది తెలియక యేసు ప్రభుని అనుమానించేవాడిని. ఆ తల్లి చెప్పి ఒక్కసారి మందిరానికి రా అంటే, ఏం మాట్లాడుతున్నావు నారాయణమ్మ, మీ దేవుడు మాలలో దేవుడు, మాదిగోల దేవుడు అని దూషించి చిత్రంగా మాట్లాడింది. అట్లా మాట్లాడకమ్మా, ఆయన సర్వ సృష్టికర్త అంటే ఏం మాట్లాడుతున్నావు, వద్దు మాట్లాడకు నా ముందు అనగానే ఆమె తల ఉంచుకొని పోయేది. కుటుంబంలో గొడవలు పెరుగుతున్నాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆ తల్లి అక్కడ ప్రార్థన చేస్తుంది. గొడవలు పెరుగుతున్నాయి, అక్కడ తల్లి ప్రార్థన చేస్తుంది. గొడవలు రైజ్ అవుతున్నాయి, తల్లి ప్రార్థన కూడా రైజ్ అవుతుంది. ఇక చివరికి పెద్ద గొడవ జరిగింది. చచ్చిపోదాం అనుకునే లోపు అమ్మ వచ్చి, ఏందమ్మా ఇట్లా చేసుకుంటున్నావు, ఇలా చేసుకోవద్దు, ఒక్క సండే చర్చికి రా అని చెప్తే, సరే నారాయణమ్మ ఇదొక్కసారి నేను చర్చికి వస్తా. ఒకవేళ నీ దేవుడు నిజమైన దేవుడైతే, సృష్టికర్త అయిన దేవుడైతే, మార్చే దేవుడైతే, నా భర్త మారితే నా జీవితకాలం అంతా యేసయ్యని నమ్ముకుంటానని. ప్రైజ్ అలా, నా జీవితకాలం అంతా యేసు ప్రభుని నమ్ముకుంటా. వెంటనే అమ్మ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అమ్మ ఒక్కసారి వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి చూడు అనగానే ఒక్కసారి మా అమ్మగారు నీళ్ళ కనిపోతే ఆ నీళ్ళ బిందెలు అక్కడ పడేసి, అక్కడ మాకు గోడలు ఎలా ఉంటాయంటే కాంపౌండ్ వాళ్ళు అన్ని బండలే, పెద్ద పెద్ద బండలు, దాన్ని దూకేసి చర్చిలోకి వచ్చింది. ఆ చర్చి అంతా ఇదిగో ఇలా పాక ఉంటుంది మొత్తం. ఈ పాకలో ఒక చర్చి ఆరాధన జరుగుతుంది, పెంతెకోస్తు ప్రార్థన మందిరం. అక్కడికి పోయిన తర్వాత ఒక వ్యక్తి సాక్ష్యం అమ్మ విన్నది. ఆ వ్యక్తి ఎవరంటే రాఘవ అని ఒక వ్యక్తి. అతడు భయంకరమైన ఎయిడ్స్ పేషెంట్. ఇక ఎయిడ్స్ పేషెంట్ 4 months వ్యాధికి మరణమే దిక్కు, మరణమే, చచ్చిపోవడమే. అలాంటి పరిస్థితిలో ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఆకాశంలో నుండి ఒక అమూల్యమైన రక్తము అతని మీద ప్రోక్షించబడి స్వస్థత అయిపోయిందంటే సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు
ఆ అమ్మగారు మా అమ్మగారు విన్నారు, అదేంటి ఎయిడ్స్ వ్యాధి పోవడం ఏంటి అని విశ్వాసం ఉంచింది. ప్రభా, నా భర్తను నా కుటుంబాన్ని మార్చగలిగితే నీవే నా దేవుడు అని నేను ప్రతిష్ఠించుకుంటాను అని చెప్పి మా అమ్మ చదువు రాదు కానీ లాయర్లా మాట్లాడుతుంది. చదువు రాదు, ఎవ్వరు మాట్లాడలేరు, అంత తెలివిగా. నేను తెక్కలోని, మా అమ్మ మంచి తెలియగలది. మా అమ్మ చాలా బాగా మాట్లాడుతుంది, మా నాన్న కూడా మాట్లాడలేడు. అంత చక్కగా చదువులేదు కానీ ఒక తీర్మానం చేసింది, ప్రభా నా భర్త మారితే నిన్ను నమ్ముకుంటాను. 6 నెలలు టైం పెట్టింది. ఎవరికి? దేవునికే టైం పెట్టింది. నువ్వు 6 నెలలు మారుస్తావా లేదా అని. అయితే 6 నెలలు ఆయనకు టైం పెడితే ఆయన ఊరుకుంటాడా? గిద్యోను టైం పెట్టాడు. ఏం పెట్టాడు? ప్రభా రాత్రంతా చూస్తా, దీని మీద ఈ బొచ్చు మీద ఏం పడకూడదు, మంచు పడకూడదు అని పెట్టాడా? మళ్ళీ వచ్చి చూస్తే దాని మీద మంచు పడలేదు, చుట్టూ పడింది. మళ్ళీ అడిగాడు, ప్రభువా చుట్టూ పడింది కదా, ఇప్పుడు అట్ట కాదు, దీని మీద పడాలి, చుట్టూ పడొద్దు అన్నాడు. టైం ఇచ్చాడు. మళ్ళీ చూశాడు, ఏం జరిగింది? అంతే కదా. అంటే దేవునికి మనం టైం ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? చేయి బిడ్డ, నువ్వు టైం ఇవ్వు, నేను చూస్తా అంటాడు. మా అమ్మ కూడా దేవునికి టైం ఇచ్చింది 6 నెలలని. అప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే 6 నెలలు కూడా పట్టలేదు, 4 నెలల్లోనే క్లియర్ చేశాడు. ఏంటో క్లియరెన్స్ చెప్పనా? మా అమ్మ గదిలో కూర్చొని ఒకటే ప్రార్థన, యేసయ్య నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు. నడుముకు టవల్ కట్టుకొని మోకరించి కింద పడిపోకుండా గట్టిగా గోడ మీద చేతులు పెట్టి రోజుకు 3 అవర్స్ ఎట్లా ప్రార్థన చేసేదంటే, అమ్మ కన్నీళ్లతో రోదన చేస్తూ ప్రార్థన చేసేది. ఆ రోదన ధ్వని విని దేవుడు మా నాన్నగారికి వ్యాపారం నష్టమే జరిగింది. మా నాన్నగారికి ఎక్కడికి పోయినా లాభం, అంతా ఎక్కడ చూసినా సమాధానం లేదు. వెంటనే మా అమ్మ దగ్గరకు వచ్చి ఈరోజు నష్టమైంది, ఈరోజు నష్టమైపోయింది, ఈరోజు అన్నీ నష్టమైంది. మా అమ్మ అనుకుంటుంది లోపల, నష్టం కావడమే మంచిదైందని. ఎందుకు? లాభం వచ్చి ఉంటే వచ్చేవాడా? అంటే 2 సార్లు యాక్సిడెంట్. ఒకసారి ఎద్దు పొడిచేది, ఒకసారి లారీ, ఒకసారి ట్రాక్టర్ కింద పడేవాడు, ఒకసారి అట్లాగా ఎన్నో అపాయాలు తప్పించబడ్డాడు. చివరికి మా డాడీకి మా నాన్న యవ్వన కాలంలో ఒక క్రిస్టియన్ అబ్బాయిని కొట్టిన సంగతి గుర్తుకొచ్చిందంట. ఎందుకో తెలియదు, అంత మూర్ఖుడు మా నాన్నగారు. ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఇరిచేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే ఈ చేయి పట్టుకుని ఇట్లా ఇరిచేస్తాడు ఎవరినైనా. అంత భయంకరమైన వ్యక్తి. మీరు చూడాలనుకుంటున్నారు ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు మొన్ననే. ఈ 2025లో డిసెంబర్ 28న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మా నాన్న విరిచేస్తాడు, ఎక్కడికక్కడ కీలు విరిచేస్తాడు. అంత భయంకరమైన వ్యక్తిని దేవుడు దర్శిస్తే మా అమ్మ అన్నది, మన మందిరానికి వెళ్తే నువ్వు బాగా అవుతావు, నీ వ్యాపారం బాగా అవుతుందని తీసుకెళ్ళిందండి. అంతే. అక్కడ ఒక పాట విన్నాడు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, సుడిగాలిలోనైనా వెంటనే మా నాన్నగారి హృదయంలో ఏడుపు వచ్చింది. నా దీపాన్ని వెలిగించమని తీర్మానం చేసుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? చిన్నగా మా నాన్నలో మార్పు వచ్చి తన యవ్వన కాలంలో చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకుని మా నాన్న మా అమ్మ ఇద్దరు చర్చికి వెళ్తున్నారు. ఇక ఒకడు ఉన్నాడు, ఎవరైనా నేనే. ఆయన మారాలంటే మామూలుడు కాదు, ఈడు మామూలుడు కాదు. 80 వాయిస్లు నేను మిమిక్రీ చేస్తానండి. ఎన్ని వాయిస్లు? 80 వాయిస్. ప్రతి యాక్టర్ వాయిస్లు ఇప్పుడు మొత్తం పోయింది, గొంతు అంతా పోయింది. ఇప్పుడు గొంతు పోయింది. 80 వాయిస్లు. మంచి డాన్సర్ను, మంచి క్రికెట్ ప్లేయర్ని, మంచి స్పోర్ట్స్ మ్యాన్, మంచి సింగర్, మంచి డాన్సర్ని, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ను, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద యాక్టర్ అయ్యేవాడిని.
అర్థమవుతుందా? అలాంటి వాణ్ణి ఒక మాటలో చెప్పాలంటే యవ్వన కాలంలో పాపానికి పరిగెత్తుతున్న ప్రాయంలో, చెప్పండి ఏ ప్రాయంలో? పాపానికి పరిగెత్తుతున్న ప్రాయంలో, భయంకరమైన ఊబిలో పడిపోతున్న నేపథ్యంలో యేసయ్య సిలువ రక్తము నన్ను దర్శించి, ప్రైజ్ ది లార్డ్. ఇక మా నాన్న రక్షించబడ్డానికి 4 నెలలు టైం పడితే నాకు కూడా 4 నెలలే పట్టింది. ప్రభా యవ్వన కాలంలో ఉన్నాడయ్యా, నిజంగా ఆ టైంలో కానీ నన్ను పట్టుకోకపోతే నేను దొరికేవాని కాదు. ఆ కాలంలో యవ్వన కాలంలో, ఇప్పుడు యవ్వనస్తులు ఏముందండి, మా కాలంలో యవ్వనస్తులు మామూలు వాళ్ళు కాదు. అప్పట్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేకపోవచ్చు, అప్పుడున్న బలం, అప్పుడున్న చాతుర్యం, అప్పుడున్నటువంటి ఆ అనుభవాలు ఇప్పుడున్న పిల్లలకు లేవు. అంత బలహీనులు ఇప్పుడు. కానీ దొరకపోయేవాడిని, ఫ్యాక్షనిస్ట్ అయ్యేవాడిని, లేకుంటే బాంబులు పట్టుకొని తిరిగేవాడిని, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అయిపోయేవాడిని. ఇప్పటికల్లా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడేవాడిని, నేను డేర్గా మాట్లాడేవాడిని. రాజకీయం అంటే పిచ్చి, సినిమాలంటే పిచ్చి, అన్ని రంగాల్లో. అలాంటి నన్ను పట్టుకోవాలంటే మామూలుగా కాదు. స్తోత్రం. వీడు దొరకాలంటే ఎట్ట దొరుకుతాడు? దొరకడు. ఎట్టని దేవునికి తెలుసు కదా, ఎట్లా దొరకపట్టాలో దేవునికి తెలుసు కదా. స్తోత్రం. అయితే అమ్మ ప్రార్థన, ఇటు నాన్న విశ్వాసం అంతా కలిపి ఏం జరిగిందంటే, ఓ రోజు నేను ఒక చావుకి వెళ్ళేసి వచ్చి పడుకున్నాను కింద. ఇట్లా నేను నాకు కింద పడుకున్న అలవాటు. ముందు గేట్ వేసి ఉంటుంది, లాక్ వేసి ఉంటుంది. తలుపు ఎవరైనా తీస్తే లోపలికి రావాలి. ఫస్ట్ తలుపు వేస్తుంది, గేట్కి ముందు లాక్ వేస్తుంది. అప్పుడు ఎవరో తలుపు తడుతున్నారు. తెల్లవారుజాము 3 అయింది కరెక్ట్గా టైం. 2002వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి తలుపు తడుతున్నారు. ఎవరబ్బా అని చూస్తే ఎవరు లేరు అక్కడ. ఎవరని చూస్తే ఎవరు లేరు. కానీ ఆ వెంటిలేషన్ నుండి ఆ బయట చిన్న కిటికీ ఉంటుంది కదా, అందులోంచి ప్రకాశవంతమైన వెలుగు కనపడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఏంటి అంత ప్రకాశవంతమైన వెలుగు ఏంటి అబ్బా అని ఆలోచిస్తుంటే, ఆ ప్రకాశమానమైన వెలుగును చూసేసరికి నా గుండెలో భయం పుట్టింది. అసలు ఎవరైనా అని చూస్తుంటే ఎవ్వరు కనబడట్లేదు. సరేని ఎవరా అని ఇట్లా తేల్చి చూస్తే కరెక్ట్గా ఆ సెల్ ఫోన్ పెట్టినంత దూరంలో గేట్ అవతల ఒక వ్యక్తి నిలబడ్డాడని చూస్తే ఆయన గేట్ లోపలికి వచ్చాడు. నాకు భయం వేసింది. చూస్తే తాళం వేసినట్టుగానే ఉంది. లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఏముందో తెలుసా? తెల్లని వస్త్రాలు కలిగి ఉన్నాడు. ఒక చేతిలో బంగారు ఆకారంలో దగ మెరుస్తున్న సిలువ కనపడతా ఉంది. మరొక చేతిలో గాయాలు కనపడతా ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాడంటే అబ్బో వర్ణించలేం. పరమగీతాల్లో కురు నొక్కులు కలిగిన వాడై 10,000లో అతి సుందరుడని పరమగీతాల్లో చెప్తుంది కదా వర్ణన. అసలు ఆయన రూపం ఒక్కసారి ఇట్లా చూసేసరికి షాక్. తెల్లగా అసలు మహిమతో ఉన్నాడు. చేతిలో మాత్రం సిలువ కనపడతా ఉంది. సిలువ ఖచ్చితంగా నేను చూశాను. ఆ సిలువ చిన్నగా ఉంది, ఇట్లా పట్టుకొని కనబడ్డాడు. అప్పుడు ఆ సిలువ దారుడైన క్రీస్తును ఇదే కన్నులతో డైరెక్ట్గా యేసయ్యను చూడగలిగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నా బ్రతుకు, పాపమునకు పరిగెత్తుతున్న ప్రాయంలో నా జీవితాన్ని యేసయ్య సిలువ దర్శనము ద్వారా నేను ముఖాముఖిగా దర్శనాన్ని చూశాను. సిలువ దర్శనాన్ని నేను చూడగలిగాను. చప్పట్లు కొట్టి